చంద్రబాబు సహా ఎవరు ఇస్తే వారి దగ్గర పెద్ద ఎత్తున ప్యాకేజీ తీసుకుని గాలి అంచనాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుతున్న పీకే ఆటలు ఇక సాగవని అర్థమైపోయింది. ఆయన మాట్లాడుతున్న మాటలు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. తాజాగా ప్రతి ఇంటర్వ్యూలో తన అసలు రంగు బయటపెడుతున్న ప్రశాంత్ కిషోర్ తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ముచ్చెమటలు పట్టించిన సమాధానాలు రాబట్టిన శ్రీనివాసన్ జైన్ను ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ ను ప్రముఖ ది న్యూస్ మినిట్ ఇంగ్లీష్ మీడియా జర్నలిస్ట్ శ్రీనివాసన్ జైన్ ఇంటర్వ్యూ చేశారు. ప్రశాంత్ కిషోర్ ట్వీట్లు ఆయన చేసిన అంచనాలన్నీ అబద్దాలయ్యాయని ఆధారాలతో సహా నిరూపించారు. ఒరిజినల్ బయటపెట్టిన ప్రశాంత్ ఇంటర్వ్యూలా కాకుండా డిబేట్లా మార్చిన ప్రశాంత్ను శ్రీనివాసన్ జైన్ ఓ ఆట ఆడుకున్నారు. చంద్రబాబుకు మీరు పనిచేశారా అని జైన్ ప్రశ్నించగా, లేదు కలిశాను, నా మీద ఆయనకు కొన్ని అనుమానాలుంటే సమాధానం చెప్పడానికి వెళ్లాను అంటూ దాటవేసేలా సమాధానమిచ్చారు. నేను ఏపీ వెళ్లి కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను. టీడీపీ నేత బాగుంట శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ గా నాతో చెప్పారు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు ఇద్దరూ నన్ను టీడీపీలోకి రమ్మని ఆహ్వానించారు, అందుకే వచ్చాను అని చెప్పారని జైన్ ప్రశ్నించారు. లేదు, నేను ఫ్రెండ్లీగా మాత్రమే మాగుంటకు సలహా ఇచ్చాను అంటూ పీకే తప్పించుకున్నారు. ఇక్కడే ప్రశాంత్ కిషోర్ అడ్డంగా బుక్కయ్యారు. మీరు సర్వే చేశారా, ఏ పార్టీకి ఎన్ని వస్తాయని ఎలా చెప్తున్నారు అంటూ జైన్ సూటిగా ప్రశ్నించారు. దీనికి పీకే తడబడ్డారు. నేను ఎలాంటి సర్వేలు చేయలేదు, నా ఊహాగానాలు మాత్రమే చెప్తున్నాను అంటూ దాటవేశాడు పీకే. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో తన అంచనాలు తారుమారయ్యాయి. అయినా తనను తాను అపర బ్రహ్మలా భావిస్తున్న ప్రశాంత్ కిషోర్కు ఈ ఎన్నికల ఫలితాలు గట్టి సమాధానం చెప్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.